అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని మార్కర్ మ్యాక్స్ సిటీ మాల్లో దాన్ని తెరిచింది. ఈ షోరూం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సంస్థకు వెల్కమ్ చెప్పారు. భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల తయారీకి సంబంధించిన భవిష్యత్ ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా మోడల్ వై కారును సంస్థ ఆవిష్కరించింది. టెస్లా సరైన రాష్ట్రం నగరాన్ని ఎంచుకుందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. ఈ కంపెనీ కార్ల డిజైన్ ఇన్నోవేషన్ పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుందని 2015లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు తొలిసారి టెస్లా కారులో తిరిగినట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మోడల్ వై కారు ఆల్ వీల్ డ్రైవ్ గా లభిస్తోంది. వీటిలో లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కేవలం 4.6 సెకండ్స్ లో గంటకు 96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనుంది ఈ టెస్లా వై మోడల్ కారు. అత్యధికంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీనిలో భారీ 15.4 టచ్ స్క్రీన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ను అమర్చారు. వెనక సీట్లలోని ప్యాసింజర్ కోసం 8 అంగుళాల ప్రత్యేకమైన స్క్రీన్ కూడా ఉంటుంది. అడాస్ ఫీచర్లు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి హంగులు ఇందులో కస్టమర్లకు లభించనున్నాయి. తొలిసారి షోరూమ్ ను ప్రారంభించింది టెస్లా. ఇండియాలోకి ఎంట్రీ అయింది. టెస్లా సరైన రాష్ట్రాన్ని ఎంచుకుంది అంటూ కూడా సీఎం ఫడ్నవీస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. మోడల్ వై కారును ఆవిష్కరించింది టెస్లా సంస్థ. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. కరెక్ట్ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు అంటూ కూడా చెప్పారు. మోడల్ వై కారును ఆవిష్కరించింది టెస్లా సంస్థ. దీంతో భారత్ లోకి ఎంట్రీ ఇచ్చింది. టెస్లా సరైన రాష్ట్రాన్ని ఎంచుకుంది అంటూ కూడా సీఎం ఫడ్నవీస్ ఈ సందర్భంగా మాట్లాడారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో షోరూమ్ ను ఓపెన్ చేశారు. అక్కడ టెస్లా తమ కార్లను ప్రజెంట్ చేయబోతూ ఉంది. అయితే మొదటిసారిగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది టెస్లా. మొదటి తొలి షోరూమ్ ను ప్రారంభించింది టెస్లా. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కరెక్ట్ రాష్ట్రాన్ని, స్టేట్ ని ఎంచుకుంది అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.